పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్న పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో సుదీర్ఘ ఉత్కంఠకు తెరపడింది. కాగా 2019 ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కాగా ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా ఎవరినీ ప్రకటించలేదు. వంగ గీత, ముద్రగడ పద్మనాభం పేర్లను వైసీపీ అధిష్టానం పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతానని ఓ రోజు, చేరనని మరో రోజు. ఫైనల్గా వైసీపీలో చేరడానికి తన అనుచరగణం సుముఖంగా లేదని తెలియజెప్పాడు ముద్రగడ పద్మనాభం. ఇప్పటి వరకు పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో సీఎం జగన్ నిర్ణయం వెలువరించలేదు. ఇక ఈ స్థానంపై ఆయన త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. కాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలపై అటు అభిమానులు, ఇటు పార్టీ శ్రేణులు, అటు కూటమి అభ్యర్థుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రత్యేకంగా మోడీ, అమిత్ షాలు, జేపీ నడ్డాలు పార్లమెంటుకు రావాల్సిందిగా, పవన్ కళ్యాణ్ సేవల్ని పార్లమెంట్లో వినియోగించాల్సిందిగా కోరారు. అయితే మొదటగా కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పేరును స్వయంగా అమిత్ షానే ప్రతిపాదించినట్లు తెలియజెప్పారు. దానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా సుముఖత వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తే ఇక్కడ పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల గెలుపు కూడా సునాయాసం అవుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే దీనిని ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్వాగతించారు. కానీ ఎట్టకేలకే పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీని వెనుక చంద్రబాబు రాజకీయం చేశారనే ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఎట్టకేలకే పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేయడంతో ఉత్కంఠకు తెర పడింది. టీడీపీ, బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేనకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. అయినా రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు పవన్ కళ్యాణ్ తాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారన్న విషయాన్ని స్పష్టం చేశారు. తను కేవలం 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇప్పటికే 6 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించిన జనసేనాని బుధవారం రాత్రి మరో 9 మందికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. తొలి జాబితాలో నెల్లిమర్ల మాధవి, అనకాపల్లి నుంచి కొనతల రామకృష్ణ, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, తెనాలి నుంచి నాదేండ్ల మనోహర్, రాజానగరం బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు కందుల దుర్గేష్ పేర్లను ఖరారు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీకృష్ణ యాదవ్లను సీట్లపై పవన్ స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది. వారిని పిలిచి మాట్లాడిన ఆయన ప్రచారం చేసుకోవాలని సూచించారు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ట ధర్మరాజుని, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి మంగళవారం పార్టీలో చేరిన పులవర్తి ఆంజనేయుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నుంచి దేవరప్రసాద్ అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అటు తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులతో భేటీ కాగా ఈ స్థానం కూడా దాదాపు ఖరారు అయినట్లు పేర్కొన్నారు. అయితే తిరుపతిలో రీసెంట్గా కొత్తగా గంటా నరహరి అనే అభ్యర్థి తెలుగుదేశం నుంచి జనసేనలో చేరిన విషయం విదితమే. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. టికెట్ కేటాయించే అవకాశం ఉందా లేదా అన్నట్టు ప్రచారం జరుగుతోంది.